సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు 61.67%, టీచర్ ఎమ్మెల్సీలో 94.11% ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా వెల్లడించిన అధికారులు. కనుల పండుగ సిరిసిల్ల పట్టణం శివనగర్లోని శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం. కార్మిక క్షేత్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతనాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇందిరమ్మ కాలనీలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు. రాజన్నకు మొక్కులు చెల్లించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న భక్తులు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రులు మరియు టీచర్ల స్థానాలకు గురువారం ఉదయం జిల్లాలోని అన్ని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టభద్రులు తమ ఓటు హక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు 61.68% నమోదైందని, అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు 94.11% నమోదైందని ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఉదయం నుండి పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సందర్శించి ఓటింగ్ జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లోని శివాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం హోమ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని దేదీప్యమానంగా నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం మరుసటి రోజు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు కళ్యాణాన్ని తిలకించి తరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లో ప్రతి అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆర్యవైశ్య సంఘం నాయకులు వెల్లడించారు. కుటుంబంలోని పెద్దలు పేరుపై అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి నెల అమావాస్య నాడు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలియజేశారు. అమావాస్య అనగానే ఏదో చెడు భావనగా భావిస్తారని, కానీ కుటుంబ పెద్దల పేరుపై అన్నదానం చేయడం ఒక సాంప్రదాయంగా భావిస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. మా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మా కమిటీ నిర్ణయం మేరకు ప్రతి నెల ప్రతి అమావాస్య రోజున ప్రజలందరికీ అన్నదానం చేయాలనే నిర్ణయం తీసుకొని ఈ నెలతో 6 నెలల నుంచి ఆగకుండా ప్రతి నెల నిర్విఘ్నంగా సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయపూర్వమే మహాదేవునికి జలాభిషేకం చేసి భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. దీపారాధన చేసే భక్తులు ఆలయానికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమశివాయ మంత్రోచ్చారణతో ఆలయ ప్రాంగణం మారబోగింది. లింగోద్భవ కాలం వరకు భక్తులు నిర్విరామ భజన చేశారు. మహాగణపతి పూజ, శివుడికి అష్టోత్తర శతనామవళి పూజ, హారతి తదితరులు నిర్వహించారు. స్వామివారికి అభిషేకించిన పంచామృతం ప్రసాదం భక్తులకు వితరణ చేశారు. విశేష పూజా కార్యక్రమం ఆలయ పూజారి శ్రీ జక్కని రమేష్తో పాటుగా సాయి పంతుల మేరుగు మల్లేశం పంతులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీపారిపెల్లి నరహరి, సావిత్రి దంపతులతో పాటుగా అనేక మంది దంపతులు విశేష పూజలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు లకావత్ మోతీలాల్ నాయక్, కార్యదర్శి శ్రీ లకావత్ రామరెడ్డి, చంద్రకాంత్, కార్యవర్గ సభ్యులు హనుమాన్ పరివార సభ్యులు రాజమణి, ప్రమీల, లలిత, లత, రమ, విజయ, చెన్మయ్, మిషన్ సిరిసిల్ల ప్రధాన కార్యదర్శి నల్లా సత్యనారాయణ పాల్గొన్నారు. భగవంతుని గురించి తెలుసుకోవడం కొరకు, మన గురించి మనం తెలుసుకోవడం కొరకు ఒక కార్యక్రమం జరుగుతుంది. 10 నుంచి 11 గంటల వరకు గంట సేపు సత్సంగం, చిన్మయ సత్సంగం ఉంటుంది. అలాగే అంతకంటే ముందు 9 గంటల నుండి 10 గంటల వరకు పిల్లలకు, స్కూల్ పిల్లలకి భగవద్గీత శ్లోకాలు, చక్కటి క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతన, మన భారతీయ సనాతన ధర్మం గురించి తెలియజేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీ పిల్లల్ని పంపించండి. ఉచితంగానే నేర్పించడం, ఫీజు కట్టడం అవసరం, దేనికి ఫీజు లేదు. ఇంకా చాలా కార్యక్రమాలు తర్వాత మీ కొరకు నిర్వహించడం జరుగుతుంది, గమనించాలి. ఇంకొకటి ఈరోజు వచ్చినందుకు ఒక చిన్న విషయం తెలుసుకున్నాము. మర్కట న్యాయము అంటే మర్కటము అంటే కోతి అన్నమాట. కన్న తర్వాత అది చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా పెద్ద కోతి ఈ బొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీద గోడ మీద నుంచి ఇంకెక్కడికో దుంపుతూనే ఉంటుంది. చిన్న పిల్లలు వదిలిపెట్టి కూడా ఆ చిన్నపిల్లలు ఏం చేస్తాయి, తల్లిని పట్టుకుంటుంటాయి. చిన్నపిల్లలు ఏం చేస్తాయి, పట్టుకున్నా కానీ ఇది ఏం పట్టించుకోదు. నీ ఎత్తడు నువ్వు పట్టుకో, నాకేం సంబంధం లేదంటేగానే ఉంటుంది. ఆ తల్లి కోతి ఏం పట్టించుకోదు పిల్లల్ని. అవునా? ఎప్పుడన్నా చూసిందా? కోతి పిల్లలే పాపం, చిన్న పిల్లలే తల్లిని పట్టుకుంటాయి, ఉదరాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. ఎక్కడైనా దుంగినప్పుడు కింద పడితే నాకేది అన్నట్టుగా అట్లా ఉంటుంది కోతి. మరి మనము కూడా మరి తల్లిని పట్టుకుంటే ఏమవుతుంది అంటే మార్జాల న్యాయం. మార్జాల న్యాయం అంటే ఏంది? పిల్లలు ఏం చేస్తుంది, 7 ఇళ్ళు దింపుతుంది అన్నట్టు, 7 ఇళ్ళ పిల్లికొని అంటారు. మరి పిల్లలు ఏం చేస్తుంది, పిల్లల్ని అది నోట్లో పట్టుకొని తిప్పుతుంది. నోట్తోని దానికి షార్ప్గా చాలా ఏమంటాం, వాడిగా ఉన్నటువంటి, పొచ్చగా ఉన్నటువంటి పళ్ళు ఉంటాయి దానికి. అయినా ఆ పిల్లి ఏం చేస్తుంది, తన పిల్లలకు గుచ్చుకునేటట్టు పట్టుకుంటుందా? మరి పట్టుకోకుండా కింద పడుతుంది, అయినా పట్టుకుంటుంది. అయినా పిల్లలకి ఏమైనా అవుతుందా? ఏమి కాదు. అంత సురక్షితంగా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తిప్పుతూ పెంచుతుంది.
అలాగే మనం కూడా మరి మర్కట న్యాయములో కోతి పిల్లలాగా మనం భగవంతుని పట్టుకున్నట్టయితే మార్జాల న్యాయంలో మరి తల్లి ఏం చేస్తుంది, చాలా సురక్షితంగా తన పిల్లల్ని కాపాడుకున్నట్టుగా భగవంతుడు కూడా మనందరినీ కాపాడుకుంటాడు. మనకి ఏది కావాలని అది ఇస్తాడు. తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీలో శివలింగానికి కాలనీ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి ఉపవాస దీక్షలను చేసి ఆయనకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇందిరమ్మ కాలనీ ఏర్పాటైనప్పుడు శివాలయం గుడి నిర్మాణం కోసం అప్పట్లో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడు శివరాత్రి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి లింగానికి అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులు తమ భక్తి ప్రవర్తనలను చాటుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. भो नमो नमो गुरुस्तेभ्यो गुरुस्तमतिभ्यश्च भो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च भो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च भो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च भो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च भो नमो नमो रथेभ्यो रथेभ्यश्च भो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च भो नमो नमः सेनाभ्यः भो नमो नमः. సల్లగా చూడు రాజన్న మళ్లీ ఏడు మళ్లీ వస్తామంటూ రాజన్న భక్తులు వారి వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్లడం కనిపించింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు జాతరలో ఉత్సాహంగా కనిపించారు. ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న అనంతరం పురవీధుల్లో ఏర్పాటు చేసిన చిరు వ్యాపారాల దుకాణాల్లో బొమ్మలను కొనుగోలు చేస్తూ సందడి చేశారు. పిల్లా పాపలతో రాజన్నను దర్శించుకుని ఆలయ ముఖద్వారం వద్ద చేతులెత్తి మొక్కుతూ వెళ్ళొస్తామంటూ సెలవు పలికారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారుల ఏర్పాట్ల పట్ల పలువురు భక్తులు ప్రశంసలు కురిపించారు. చేతులు పైకి రావటండి, మొత్తం పైకి రావటండి చేతులు. అమ్మా మీరు కూడా మొత్తం పైకి రావటండి.
చెయ్యూపురి ఎక్కురి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు 61.67%, టీచర్ ఎమ్మెల్సీలో 94.11% ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా వెల్లడించిన అధికారులు. కనుల పండుగ సిరిసిల్ల పట్టణం శివనగర్లోని శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమం. కార్మిక క్షేత్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతనాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఇందిరమ్మ కాలనీలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు. రాజన్నకు మొక్కులు చెల్లించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న భక్తులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.